ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే గరుడ సేవకు సంబంధించి టీటీడీ వారి నుంచి కొంత ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 13వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 79,100 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,791 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,52,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. రోజులాగే ఈ రోజు కూడా యథావిధిగా చిన్న పిల్లల యొక్క ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లతో విఐపి దర్శనానికి వెళ్లే భక్తులకైతే గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుందండి. మొత్తం మీద ఈ రోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారండి. కొత్తగా ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉందండి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఏ రోజులలో గరుడ సేవలు జరుగుతాయో టీటీడీ వారు ఒక లిస్టును అయితే విడుదల చేశారు. దీన్ని బట్టి గరుడ సేవ చూడాలనుకునే భక్తులు ముందే ప్లాన్ చేసుకొని ఆ తేదీన తిరుమలకు వెళ్ళొచ్చండి. ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు గరుడ సేవను నిర్వహిస్తారంటే మే 12వ తేదీన గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తారు. అలాగే జూలై 10వ తేదీన, ఆగస్టు నెలలో 9వ తేదీన, అక్టోబర్ 10వ తేదీన, అలాగే నవంబర్ 5వ తేదీన గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తారండి. అయితే కొన్ని నెలలలో టీటీడీ వారు గరుడ సేవను క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అవి ఎప్పుడంటే జూన్ నెలలో గరుడ సేవ జరగదండి. ఎందుకంటే జూన్ నెలలో గరుడ సేవ జరగవలసిన రోజున తిరుమల ఆలయంలో జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. ఆ రోజు జ్యేష్ఠాభిషేకంలో 3వ రోజు అండి. కాబట్టి ఆ నెలలో గరుడ సేవను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ నెలలో గరుడ సేవ జరగవలసిన రోజున చంద్రగ్రహణం ఉందండి. కనుక ఆ రోజు కూడా గరుడ సేవను టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. అలాగే డిసెంబర్ నెలలో గరుడ సేవ చేసే రోజున కార్తీక దీపోత్సవాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. కనుక ఈ డిసెంబర్ నెలలో కూడా గరుడ సేవ అనేది జరగదు. టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన గరుడ సేవకు సంబంధించిన పూర్తి సమాచారము. ఈ తేదీలలో భక్తులు కొండపైకి వెళ్ళి తిరుమల ఆలయం మాడవీధులలో ఉన్నట్లయితే గరుడ సేవను మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనం పైన అప్డేట్ వచ్చిందా తెలుపగలరు అని అడిగారు. విఐపి బ్రేక్ దర్శనాలు ఈ తేదీలలో క్యాన్సిల్ చేస్తున్నారా, చేసేసారా అంటే రికమెండేషన్ లెటర్స్ పైన వెళ్ళేవి అని చాలా మంది భక్తులు అడుగుతున్నారు అండి. అటువంటివేమీ కూడా టీటీడీ వారి నుంచి సమాచారం అయితే అఫీషియల్గా ఏమీ రాలేదండి. భక్తులు మాత్రం ఈ విధంగా అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే యథావిధిగా మునుపటిలాగానే విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి కొనసాగుతున్నాయి. వీటి గురించి టీటీడీ వారి నుంచి ఏదైనా ముఖ్యమైన సమాచారం వస్తే గనక నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేడం, మేము ఏప్రిల్ 14వ తేదీన వస్తున్నాము, మాకు ఆన్లైన్లో రూమ్ దొరకలేదు, ఆఫ్లైన్లో సాయంత్రం 4 గంటలకు రూమ్స్ ఇస్తారా అని అడిగారు.
ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మధ్యాహ్నం దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. రోజు కూడా ఇదే విధంగా జరుగుతుందండి. మీకు కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ కావాలంటే మీరు తెల్లవారుజామున వెళ్తేనే ఖచ్చితంగా మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు, మేడం ఈరోజు రాత్రి 11 గంటలకు తిరుపతి రీచ్ అవుతాము, మాకు SSD టోకెన్స్ రేపటికి దొరకవచ్చా అని అడిగారు. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను తిరుపతిలో టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు రాత్రి 11 గంటలకు తిరుపతి చేరగానే ఆ టైంలో సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఇస్తూ ఉంటారండి. మీరు తిరుపతి రీచ్ అయిన వెంటనే లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న SSD టికెట్స్ ఇచ్చే కౌంటర్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ మరుసటి రోజుకి సంబంధించిన టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.